Hi children, how are you? I hope you are doing well. I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the most important 8 marks questions in oscillations. This topic is very important in junior intermediate. Children, మనకి జూనియర్ ఇంటర్లో 3 టాపిక్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్ రిలేటెడ్ టాపిక్స్. నెంబర్ 1 వర్క్ పవర్ ఎనర్జీ, నెంబర్ 2 ఆసిలేషన్స్, నెంబర్ 3 థర్మోడైనమిక్స్. ఈ 3 లెసన్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందిరా. సెక్షన్ సిలో ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎనీ 2 అటెంప్ట్ చేయాలి, 1 చాయిస్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఇందులో ఉన్న 2 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. నేను అద్భుతంగా పర్ఫెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు పర్ఫెక్ట్గా వింటే ఇక్కడే మీకు 5 minutesలో మీకు వచ్చేస్తుంది. రైట్ చిల్డ్రన్? సో మరి రిమైనింగ్ వీడియోస్ ఎట్లా సార్ అంటారు మీరు? సార్ యూట్యూబ్లో ఉన్నాయి రిమైనింగ్ వీడియోస్. ఎట్లా అంటే రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ యాప్లో ఉంటాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి అందులో వీడియోస్ మీరు వినండి. మీకు అద్భుతంగా ఫిజిక్స్లో 60/60 మార్క్స్ 100% గ్యారంటీ. ఓకే చిల్డ్రన్, మీరు ఈ టాపిక్ వినేటప్పుడు జాగ్రత్తగా మీరు ఇప్పుడు పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు వింటూ నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, టాపిక్లోకి వెళ్దాం. సో మనకి టాపిక్ ఏంటి ఇక్కడ? ఆసిలేషన్స్. రైట్ నౌ ఈ ఆసిలేషన్ అనే టాపిక్, దీని వెయిటేజ్ ఎంత నాన్న? 8 మార్క్స్. దీని వెయిటేజ్ మనకి 8 మార్క్స్ ఉంటుంది నాన్న. రైట్, వెయిటేజ్ 8 మార్క్స్. ఎస్, ఇందులోకి వెళ్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇవన్నీ పెండిలమ్స్ చూడండి చాలా జాగ్రత్తగా, ఇవన్నీ కూడా కదా. డయాగ్రామ్ బాగుందా? వెరీ గుడ్, ఎక్సలెంట్. రైట్, ఓకే. సో 8 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి ఇందులో. దీని వెయిటేజ్ మళ్ళీ ఒకసారి రాస్తానా? 8 మార్క్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయమంటాడు. అసలు ముందు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో తెలుసుకొని, సో దాని ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఎస్హెచ్ఎంలో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్? ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ నీకు అర్థం కావాలంటే నేను సింపుల్ పెండులం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ. రైట్, అదైతే క్లారిటీ ఉంటుంది కాబట్టి. వెరీ గుడ్. సో వాట్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఇక్కడ అద్భుతంగా నేను భారీ ఎత్తున ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీరు. వెరీ నైస్. సో దిస్ ఈజ్ రిజిడ్ సపోర్ట్. A pendulum is, this is the pendulum, this is the bob, mass of the bob m. It is freely suspended from the rigid support like this. This rigid support, the point of suspension is O. So it is freely suspended from the rigid support like this. This is the pendulum. When we pulled aside and left it, it makes number of oscillations about the mean position. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈ పుల్ ఎసైడ్ అంటే దీన్ని ఒకవైపు లాగితే, అంటే దీన్ని ఏం చేస్తే నేను ఒకవైపు లాగాను ఇలా, అంటే దిస్ ఈజ్ ఓ అన్నాం, దిస్ ఈజ్ ఏ అన్నాం మనం. ఒకవైపు లాగి చూడండి, మాస్ ఆఫ్ ది పెండులం ఎం. నేను ఇప్పుడు ఈ పెండులాన్ని వేలాడుతుందిగా ఇది, దీన్ని నేను ఒకవైపు లాగి వదిలేశాను. we pulled aside and release, then what will happen? It makes number of oscillations about the mean position. అంటే ఏ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇప్పుడు నేను ఇక్కడ వరకు లాగి ఇక్కడే ఉంచాను రా, ఇక్కడ వరకు లాగి, తాడు కదా ఇది తాడు కదా, దీన్ని ఇక్కడికి లాగి వదిలేసాను. ఈయన ఉండదా గుడిసేసుకునిగా? ఉండదు. అదేమైంది, మళ్ళీ అది అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇగో ఇక్కడికి వస్తుంది. మాస్ ఆఫ్ ది బాడీ ఎం బి. సో దీన్ని నేను ఒకవైపు లాగి వదిలేస్తే అది బికి వెళ్ళి మళ్ళీ ఏకి, ఏ నుంచి బికి, బి నుంచి ఏకి, ఇట్లా ఇట్ మేక్స్ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అబౌట్ ద మీన్ పొజిషన్. ఇప్పుడు మీన్ పొజిషన్ ఏంది ఇందులో?
ఇగో మీన్ పొజిషన్ అంటే ఇగో ఇది, దీన్ని మనం మీన్ పొజిషన్ అంటాం. మనం ఏని ఏమంటాం నాన్న? ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇది కూడా ఏంది నాన్న? ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎస్ ఎస్ ఎస్. అంటే మీన్ పొజిషన్కి రెండు వైపులా, ఇటువైపు ఇగో ఇటువైపు ఇట్లా ఇట్ మేక్స్ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అబౌట్ ద మీన్ పొజిషన్. వన్ ఆసిలేషన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వన్ ఆసిలేషన్? సపోజ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఏ. ఇది ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ వదిలేరు నేను. ఇక్కడ వదిలినప్పుడు ఇది ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వస్తే వన్ ఆసిలేషన్ కంప్లీటెడ్ అంటాం. అంతేగాని చాలా మంది అనుకుంటారు ఏమని, సో ఏ నుంచి బికి వెళితే వన్ ఆసిలేషన్ కాదు, ఇట్ ఈస్ రాంగ్. ఈ నేను ఏ దగ్గర దీన్ని వదిలేశాను, బాబుని, బిఓబి బాబ్. బాబ్ అంటే అబ్బాయి కాదు రై, బిఓబి బాబ్. ఇగో దీన్ని ఇక్కడ వదిలేశాను, అది ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి ఏకి వస్తే వన్ ఆసిలేషన్ కంప్లీటెడ్. మరి ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కంప్లీటెడ్ బై దిస్ పెండులం అబౌట్ ద మీన్ పొజిషన్. మీన్ పొజిషన్కి రెండు వైపులా ఆసిలేట్ అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. టు అండ్ ఫ్రో. ఇగో టు అండ్ ఫ్రో, ఇటైతే టూ, దీన్ని ఏమంటారు ఫ్రో. టు అండ్ ఫ్రో స్టైల్గా ఉంటుందని ఆ పదం పెట్టిర్రు రై. టు అండ్ ఫ్రో మోషన్. ఇగో టూ అండ్ ఫ్రో అంటే మీన్ పొజిషన్కి రెండు వైపులా, ఇటువైపు ఇటువైపు ఇట్లా ఆసిలేట్ అవుతాను. మీన్ పొజిషన్కి రెండు వైపులా. దిస్ ఈజ్ ద టు అండ్ ఫ్రో మోషన్ అంటది. రైట్. బట్ వాట్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్? అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ ఉంటుందిరా. స్ట్రైట్ లైన్ మోషన్. ఒక బాడీ ఇట్లుందనుకోరా బాబు, ఇగో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, ద మాస్ ఆఫ్ ది బాడీ m. if we apply some force on this body, then what will happen? It displaced from one point to another point. ఇది ఏ నుంచి బికి డిస్ప్లేస్ అయింది. అంటే ఈ బాడీ స్ట్రైట్ గా వెళ్ళిందిగా, కాబట్టి మోషన్ ఆఫ్ దిస్ బాడీ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దీని మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ గా వెళ్ళింది కాబట్టి బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తే ఆ స్ట్రైట్ గా వెళ్ళింది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మోషన్, దట్ ఈస్ కాల్డ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మోషన్ అంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందిరా, ఫ్యాన్ నేను ఇట్లా అన్నా, ఫోర్స్ అప్లై చేసినట్లు, టార్క్ అప్లై చేసినట్లు, అప్పుడు ఫ్యాన్ ఏమిటి రొటేట్ అయింది. ఇది సర్క్యులర్ మోషన్ కదా. అంటే సర్క్యులర్ మోషన్ వేరు, స్ట్రైట్ లైన్ మోషన్ వేరు, సింపుల్ హార్మోనిక్ మోషన్ వేరు. ఏందయ్యా దానికి దీనికి తేడా? ఎస్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే ఒక 3-4 కండిషన్ చెప్తాను నేను. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే ద మోషన్ ఆఫ్ ది బాడీ షుడ్ బి టు అండ్ ఫ్రో. దిస్ ఇస్ ఫస్ట్ కండిషన్ రై. టు అండ్ ఫ్రో మోషన్ అయి ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది బాబు, ఫ్యాన్ని నేను ఇట్లా అన్నరా, ఇట్లా అన్నప్పుడు ఏమైంది, ఫ్యాన్ని ఇట్లా అన్నప్పుడు నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఫ్యాన్ ఎప్పుడైనా ఇట్లా తిరుగుద్దానే, ఇట్లా టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుందా ఫ్యాన్? నో. ఫ్యాన్ అనేది సర్క్యులర్ మోషన్ అది, బట్ ఇట్ ఇస్ నాట్ టు అండ్ ఫ్రో. మరి ఇదేందే పెండులం చూడు, టు అండ్ ఫ్రో అంటే టు అండ్ ఫ్రో మోషన్ గా ఇది. అంటే ఫస్ట్ కండిషన్ ఫాలో అయిందా? ఇది ఫ్యాన్ ఫాలో అయిందా? ఫ్యాన్ ఫాలో అవ్వలేదు, రాంగ్ ఫ్యాన్. ఇగో ఇది ఫాలో అయింది. నేను ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయబోతానంటే, అసలు మన టార్గెట్ మన దేనికోసం మనం ఈ పోరాటం అంతా, ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా పెండులం. అసలు పెండులం చేసే మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషనా కాదా అని మనం చెక్ చేద్దాం. రైట్, ఫస్ట్ కండిషన్ టు అండ్ ఫ్రో మోషనేగా ఇది. ఓకే, వెరీ గుడ్. అండ్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎటుంటుందో చూద్దాం. నేను చాలా జాగ్రత్తగా ఇది అద్భుతంగా చూడు. దీన్ని నేను ఓ నుంచి ఏకి లాగాను అంటే ఎంత డిస్ప్లేస్ అయిందే బాబు, ఇది ఎక్స్ డిస్ప్లేస్మెంట్. ఇగో ఇటు ఎక్స్ డిస్ప్లేస్మెంట్, ఇగో ఓ నుంచి ఏకి ఎక్స్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఇటు ఉందిరా, లేదా దీన్ని వై కూడా అనొచ్చావు, వై డిస్ప్లేస్మెంట్ అన్నది. మరి యాక్సిలరేషన్ ఎటుంటుందే బాబు, టువర్డ్స్ మీన్ పొజిషన్ ఉంటుంది. ఎందుకు తెలుసా? చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, అద్భుతంగా. ఇగో దిస్ ఈజ్ మీన్ పొజిషన్. ఇక్కడ స్టార్టింగ్ లో దీని వెలాసిటీ సపోజ్ నేను ఏమంటానంటే 3 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఏమైందిరా, ఇటు వెళ్తున్నప్పుడు ఏమైంది, ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏమైంది చూడు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది నాన్న 2 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఏమైంది నాన్న 0, అంటే ఫైనల్ వెలాసిటీ 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0, మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం. అంటే ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఏమైతే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏమైతే ఉంటుంది, అవే ఫ్రమ్ మీన్ పొజిషన్ వెలాసిటీ డిక్రీజెస్ టువర్డ్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్కి వస్తూ ఉంటే ఇగో 0 వెలాసిటీ, 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే యాక్సిలరేషన్ ఎట్టుందే బాబు,
అరే వెలాసిటీ ఇంక్రీజ్ ఏ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుందో అంటే యాక్సిలరేషన్ ఉంటుంది. వెలాసిటీ డిక్రీజ్ అయితే దాన్ని ఏమంటామే డిసిలరేషన్. సో వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది డిసిలరేషన్. మరి యాక్సిలరేషన్ ఎటువైపు ఉంటుంది? వెలాసిటీ ఎటువైపు ఇంక్రీజ్ అవుతుంది? ఇటు కదా వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యేది. ఇగో ఇటువైపు యాక్సిలరేషన్ ఉంటుంది. ఎందుకంటే వెలాసిటీ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ నౌ 0, 1 meter per second, 2 meter per second, 3 meter per velocity gradually increases in this direction. So acceleration always acts towards the mean position. ఒకవేళ నువ్వు ఇటు తీసుకెళ్ళినా అంతేగా, ఇటు తీసుకెళ్ళినా అంతేగా. ఇక్కడ వెలాసిటీ ఏంద్రా 0, ఇక్కడ 1 meter per second, ఇక్కడ 2 meter per second. మళ్ళీ వెలాసిటీ ఈ డైరెక్షన్ ఏమవుతుంది ఇంక్రీజ్గా, ఇక్కడ వదిలేతే ఈ వెలాసిటీ ఇంక్రీజ్గా, అంటే యాక్సిలరేషన్ మళ్ళీ ఇటే ఉంటుందిగా. అంటే డిస్ప్లేస్మెంట్ ఎట్టుందే బాబు? ఇగో డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది, వై. బాడీని ఇక్కడ నుంచి ఇక్కడికి లాగాను, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది. మరి యాక్సిలరేషన్ ఎటుంది? మీన్ పొజిషన్ వైపు ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా. ఎస్, చూడు డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది, ఇగో ఇటు. యాక్సిలరేషన్ ఇటు ఉంటుంది బాబు, ఇగో ఇటు ఉంటుంది యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. అరే ఇటువైపు ఉండేది డిసిలరేషన్, వెలాసిటీ తగ్గిద్దటు, కానీ ఇటువైపు వెలాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాక్సిలరేషన్ ఇటు ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అటు ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వై అండ్ మైనస్ వై అంటాం. యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ బట్ ఆపోజిట్ డైరెక్షన్. అరే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 3 ఉందనుకో, యాక్సిలరేషన్ కూడా 3నే ఉంటుంది. అంటే మీన్స్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. అంటే డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అయితే ఇంకా పైకి వెళ్తే యాక్సిలరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అంటే యాక్సిలరేషన్ వై డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ మైనస్ ఎందుకు? వై మైనస్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పడానికి కోసం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ అవే ఫ్రమ్ మీన్ పొజిషన్ బట్ యాక్సిలరేషన్ ఈజ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇగో దీన్నే మనం ప్రూవ్ చేయబోయేది. సో అందుకనే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? నెంబర్ 1 పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 చూడండి, పీరియాడిక్ మోషనా కదా. పీరియాడిక్ మోషన్ అంటే రిపీట్ అయింది. ఇది 2 seconds తర్వాత ఇక్కడ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 2 seconds, మళ్ళీ 2 seconds, అట్లా రిపీటెడ్ 2 టైం పీరియాడిక్ మోషన్. నెంబర్ 2 టు అండ్ ఫ్రో మోషన్. చూడండి మెయిన్ పొజిషన్ రెండు వైపులా టు అండ్ ఫ్రో మోషన్. నెంబర్ 3 యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఎస్, థర్డ్ కండిషన్ కూడా ఓకే, ఒబే చేశాను. అండ్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది డిస్ప్లేస్మెంట్. ఫోర్త్ కండిషన్, అంతే కదా. మరి ఈ 4 కండిషన్ అనేది ఫాలో అయింది ఇది. కాబట్టి సింపుల్ పెండులం మోషన్ ని ఏమంటాం మనం? సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటున్నాం. క్లియర్ అమ్మా? ఎస్. కానీ మనని ప్రూవ్ చేయమన్నది అది కాదు. డెఫినేషన్ చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏ బాడీ సెట్ టు బి సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటామాట దేన్ని? ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో, ఇగో టు అండ్ ఫ్రోగా, ఎస్, అలాంగ్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్, స్ట్రైట్ లైన్ అబౌట్ మీన్ పొజిషన్ కి ఇట్లా రెండు వైపులా టు అండ్ ఫ్రో, సచ్ దట్ అట్ ఎనీ పాయింట్ ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఇగో యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఎట్లున్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. చూడు, డిస్ప్లేస్మెంట్ అవే ఫ్రమ్ మీన్ పొజిషన్, యాక్సిలరేషన్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇక్కడ మీన్ పొజిషన్. అంటే యాక్సిలరేషన్ ఎప్పుడు ఎటు ఉంటుందట? ఫిక్స్డ్ పాయింట్ వైపు, అంటే మీన్ పొజిషన్ వైపు ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం కదా. సో మరి దేన్ని ప్రూవ్ చేయమంటాను తెలుసా? సింపుల్ హార్మోనిక్ మోషన్ గా ఇగో ఇదనమాట. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయబోతామో మనకు క్లారిటీ ఉండాలి. రైట్, ఏం క్లారిటీ అంటే చూడండి, ఒక పార్టికల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందిరా, ఎక్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఇది సర్క్యులర్ మోషన్, ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటుంది. ఇప్పుడు పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయిందిరా, ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది పార్టికల్. క్లియర్? ఎక్స్ దగ్గర పార్టికల్ ఇలా వెళుతుంది అనమాట, ఇలా వెళుతుంది, ఇలా, ఇగో ఇలా పార్టికల్. దిస్ ఇస్ సర్క్యులర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉంది పార్టికల్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయమంటాడు. అంటేనా? ద ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్, అంటే ఇక్కడ 2 డయామీటర్స్ ఉన్నాయి,
x dash y dash at any diameter it makes SHM అన్నాడు. అంటే దాన్ని SHM అని ప్రూవ్ చేయమంటాడు ఇక్కడ. అదే కదా, రైట్, చూద్దాం ఒకసారి చూద్దాం. దేనిని SHM లో ఉందని ప్రూవ్ చేయాలో మీకు డౌట్ రావాలి ఇక్కడ. సార్ ఈ పార్టికల్ అనేది ఎక్స్ నుంచి ఎక్స్కి ఇలా రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అయినప్పుడు ఈ పార్టికల్ యొక్క మోషన్ SHM ఎలా అయింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఒక పార్టికల్ యొక్క మోషన్ SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే అది టు అండ్ ఫ్రో మోషన్ చేయాలిగా. టు అండ్ ఫ్రో అంటే ఏంటి, మెయిన్ పొజిషన్కి రెండు వైపులా ఇట్లా ఆసిలేట్ చేయాలి. మరి ఇది ఇట్లా ఆసిలేట్ చేస్తుందా? నో, ఇది రొటేటరీ మోషన్లో ఉంది, సర్క్యులర్ మోషన్లో ఉంది. ఇది టు అండ్ ఫ్రో మోషన్ కాదు కదా. టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఇట్లా ఇట్లా లేదే ఈ పార్టికల్. మరి ఇది టు అండ్ ఫ్రో మోషన్ అనే కండిషన్ ఫెయిల్ అయిందిగా ఇక్కడ. మరి ఎట్లా SHM అని మనం ప్రూవ్ చేస్తాం సార్ అని అడుగుతారు మీరు. నో, ఆయన అడిగేది పార్టికల్ పీ మోషన్ SHM అని ప్రూవ్ చేయండి అని అడగట్లేదు. అది కాదు ఆయన అడిగింది. పార్టికల్ 100% నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇది కరెక్ట్గా ఈ పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంది కానీ SHM లో లేదు. నేను కూడా ఒప్పుకుంటున్నాను, నీతో ఏకీభవిస్తాను. ఆయన అడిగింది ఏంటంటే పార్టికల్ మోషన్ SHM లో ఉందని ప్రూవ్ చేయండి అని అడగలేదు. ఏమడిగాడు మరి? ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ అన్నాడు. ఎనీ డయామీటర్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందుకెళ్తే సార్ ఇక్కడ ఉంది కదా డయాగ్రామ్, ఇక్కడే చెప్పేద్దాం, రైటా? ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, ఇక్కడ చూడండి. ఎనీ డయామీటర్ దాన్ని SHM లో ఉందని మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం, ఇది పార్టికల్ పీరా. ఫస్ట్ పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయిందిరా. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు లేదా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది టీ టైం తర్వాత. ఇగో టీ టైం తర్వాత అక్కడికి వెళ్ళింది పార్టికల్. టీ టైం తర్వాత పీని రీచ్ అయింది. ఎప్పుడైతే పీని రీచ్ అయిందో అక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సెస్ మీదకి డ్రా చేసిన, ఎక్స్ డాష్ అనే డయామీటర్ ఇది, దాని మీదకి డ్రా చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ వై యాక్సెస్ మీదకి డ్రా చేసిన, అంటే వై డాష్ అనే డయామీటర్ మీదకి డ్రా చేసిన. దీని ఏమంటారు? ఎన్. ఇగో ఈ పాయింట్ ఏముందో మనం ఎం. ఈ ఎమ్ని ఏమంటారు? ఎన్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పి. పి పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ అన్నమాట ఇది, లేదా దాని యొక్క నీడ ఇది. ఎం కూడా ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ పి ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎన్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పి పార్టికల్ ఆన్ వై యాక్సిస్. ఇప్పుడు చూద్దాం, ఎవరిది SHM అని ప్రూవ్ చేయాలట? ప్రొజెక్షన్ ఉందే ఎన్. ఈ ప్రొజెక్షన్ చేసే పార్టికల్ చేసే మోషన్ కాదు, ఈ ఎన్ అనే ప్రొజెక్షన్ లేదా ఎం అనే ప్రొజెక్షన్. ఎన్ అనేది ఎవరి ప్రొజెక్షన్? దిస్ ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పి. ఇగో దీని మోషన్ అనేది SHM అని ప్రూవ్ చేయాలట. అదే ఆ పాయింట్. క్లియర్? ఎస్ వెంకట్, ఎస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు పార్టికల్ పి ఇక్కడ ఉందిరా. ఇక్కడ నేను జనరల్గా చెప్తాను, ఇక్కడ రఫ్గా చెప్పేసి మళ్ళీ దుడిపేస్తాను నేను. రైటా? రైట్, వెరీ నైస్, వెరీ గుడ్. ఎక్స్ డాష్ వై డాష్. క్లియర్? ఇగో పార్టికల్ ఇక్కడ ఉంది బాబు. ఇగో పార్టికల్ ఇక్కడ ఉంది. ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు దీని ప్రొజెక్షన్ ఏంది? ఇక ఇదేగా పర్పెండిక్యులర్. ఇగో ఇది ప్రొజెక్షన్ ఎన్. మరి పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందిరా, అంటే దీని ప్రొజెక్షన్ ఏంది? ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ కదా, ఇగో ఎన్. పార్టికల్ ఇక్కడికి వచ్చిందిరా, దీని ప్రొజెక్షన్ ఏంది? పర్పెండిక్యులర్ లైన్ ఇదే కదా, ఎన్. పార్టికల్ ఇక్కడికి వచ్చిందిరా, పార్టికల్ ఎక్కడుందో ప్రొజెక్షన్ కూడా అక్కడే ఉంది, ఎన్ కదా. అంటే చూడండి, ఓ అనే పాయింట్ నుంచి ఎన్ అనే ప్రొజెక్షన్ ఇటు వెళ్ళింది పైకి, ఓ నుంచి పీకి వెళ్ళింది, వైకి వెళ్ళింది. మళ్ళీ పార్టికల్ ఇక్కడ ఉండదుగా, మళ్ళీ ఇగో ఇక్కడికి వచ్చిందిరా పార్టికల్. మళ్ళీ పీ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ అంటే ఇదేగా, ఇగో ఇది ఎన్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది ఎన్, పైనుండి కిందకు వచ్చింది. ఇప్పుడు పీ పార్టికల్ ఇక్కడికి వచ్చిందిరా, మళ్ళీ ఇగో ఎన్ పైనుంచి కిందకు వస్తాను. ఇందాక పైకి వెళ్ళింది పార్టికల్, అటు వెళ్తుంటే ప్రొజెక్షన్ ఎన్ కూడా పైకి వెళ్ళింది. ఇప్పుడు పార్టికల్ ఇట్లా కిందకు వస్తుంటే ప్రొజెక్షన్ మళ్ళీ వై నుంచి కిందకు వస్తాను చూడు. ఇగో పార్టికల్ ఇక్కడికి వచ్చేసిందిరా, ప్రొజెక్షన్ ఇగో ఇక్కడ ఉంది. మళ్ళీ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది బాబు, మళ్ళీ దీని ప్రొజెక్షన్ ఏంది? ఇదేగా ఎన్. ఇగో కిందకు వస్తుంది. ఇప్పుడు ఓ నుంచి మళ్ళీ ఇటు వస్తుంది వై డాష్. పార్టికల్ ఇక్కడ ఉందిరా, అంటే దీని ప్రొజెక్షన్ ఏంటి? పర్పెండిక్యులర్ అనేగా ప్రొజెక్షన్ అంటే ఎన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు పార్టికల్ ఇక్కడ ఉందిరా, ప్రొజెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చూద్దాం.
ఇగో పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది బాబు, దీని ప్రొజెక్షన్ ఏంది ఇదేగా. పార్టికల్ ఇక్కడికి వెళ్ళిందిరా, దీని ప్రొజెక్షన్ ఏంది ఇదేగా, ఎన్ ఇక్కడ ఉంటుందిగా. పార్టికల్ ఇక్కడ వెళ్ళింది, దీని ప్రొజెక్షన్ ఇక్కడేగా. అంటే నీకేమర్థమైంది చూడు, ఎక్స్ నుంచి వైకి వెళ్తూ ఉంటే పార్టికల్ ఇలా వెళుతూ ఉంటే దాని ప్రొజెక్షన్ చూడు, ఇగో ఇలా వెళుతుంది ఎన్. పార్టికల్ ఇట్లొస్తే కిందకు వస్తే ప్రొజెక్షన్ కూడా వై నుంచి మళ్ళీ ఓకి వచ్చేసింది. పార్టికల్ ఎక్స్ డాష్ నుంచి పార్టికల్ వై డాష్కి వస్తే ఈ ఎన్ అనే ప్రొజెక్షన్ ఓ నుంచి వై డాష్కి వచ్చింది. మళ్ళీ పార్టికల్ ఇలా వెళుతుంటే మళ్ళీ ప్రొజెక్షన్ ఇదే లైన్లో మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అంటే ఎన్ అనే ప్రొజెక్షన్ వై అనే యాక్సెస్ మీద పైకి కిందకి, ఇది మీన్ పొజిషన్గా. ఇగో దిస్ ఈజ్ మీన్ పొజిషన్ కదా, ఇగో ఇది మీన్ పొజిషన్, ఇగో ఇది మీన్ పొజిషన్ ఓ కదా. ఇగో ఈ మీన్ పొజిషన్ మీద పార్టికల్ ఏమైంది పైకి, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకో, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. మళ్ళీ ఏమైంది కిందకి, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ అన్నట్టేగా. ఇప్పుడు చూడు, పార్టికల్ ఇలా వెళితే ఇగో ప్రొజెక్షన్ ఇటు వెళ్ళింది, పార్టికల్ కిందకు వస్తే ప్రొజెక్షన్ కిందకు వచ్చింది, మళ్ళీ పార్టికల్ ఇటు వస్తే ఇగో ప్రొజెక్షన్ ఇటు వచ్చింది, పార్టికల్ పైకి వెళ్తే మళ్ళీ ప్రొజెక్షన్ పైకి వెళ్ళింది, మళ్ళీ మీన్ పొజిషన్కి వెళ్ళింది. అంటే మీన్ పొజిషన్కి రెండు వైపులా చూడు ఎన్ అనే ప్రొజెక్షన్ అనేది ఆసిలేట్ అవుతుంది ఇట్లా. అంటే ఇది పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. అంటే ఎన్ అనే ప్రొజెక్షన్ టు అండ్ ఫ్రో మోషన్లో ఉందిగా, ఉందా లేదా, ఉంది. మరి టు అండ్ ఫ్రో మోషన్ ఉన్నప్పుడు ఎన్ అనే ప్రొజెక్షన్ మోషన్ ఏమంటాం మనం, ఎస్హెచ్ఎం అంటున్నాం. మరి ఒకటే కండిషన్ ఫాలో అయిందిగా సార్, సెకండ్ కండిషన్ ఏంది అంటారు. సెకండ్ కండిషన్ ఏంది, పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. ఎస్, ఇది పీరియాడిక్ మోషనే. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రిపీట్ అవ్వడం. ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి 2 seconds పట్టింది అనుకో, మళ్ళీ ఇది రావడానికి కూడా 2 seconds, మళ్ళీ 2 seconds. అంటే పీరియాడిక్ మోషన్ కూడా సాటిస్ఫై చేసిందా. ఎస్. థర్డ్ ఏంటి, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంటా. ఎస్. ఇప్పుడు చూడు, ఇగో పార్టికల్ ఈ నుంచి ఇక్కడికి వెళ్ళిందిరా, అప్పుడు ప్రొజెక్షన్ ఏంది, పార్టికల్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ చేస్తే ప్రొజెక్షన్ అయింది. ఈ ప్రొజెక్షన్ ఎక్కడికి వెళ్ళింది, ఇగో పార్టికల్ ఇటు వెళ్తూ ఉంటే ప్రొజెక్షన్ ఇటు వెళ్తుంది, పార్టికల్ ఇటు వెళ్తుంటే ప్రొజెక్షన్ ఇటు వెళ్తుంది. అంటే ఓ నుంచి ఎన్ వరకు ఈ దీని డిస్ప్లేస్మెంట్ ఏంటి, పార్టికల్ ప్రొజెక్షన్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, వై. ఇగో దీన్నే ఉంటాం మనం యాంప్లిట్యూడ్, ఇగో దీన్ని యాంప్లిట్యూడ్ అంటాం మనం, యాంప్లిట్యూడ్ కదా. మరి యాక్సిలరేషన్ ఎప్పుడు ఎటువైపు ఉంటుందని చెప్పి నేను, ఆల్వేస్ టువార్డ్స్ మీన్ పొజిషన్. చూడు, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఇది ఓ కదా, ఓ నుంచి ఇగో ఇటువైపు వెళ్తుంది, ఇది ఎన్ అనుకో, ఇదేందమ్మా ఎన్. ఓ నుంచి ఎన్ వరకు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఓ నుంచి ఎన్ వరకు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, కానీ కిందకి ఎన్ నుంచి ఓకి యాక్సిలరేషన్ ఉంటుంది. అరే ప్రొజెక్షన్ అప్ అండ్ డౌన్ కాదు, ఆ సెంటర్ మీన్ పొజిషన్, ప్రొజెక్షన్ ఎన్ అనేది పైకి కిందకి, టు అండ్ ఫ్రో, టు అండ్ ఫ్రో. ఎన్ అనేది ఇట్లా ఇట్లా ఆసిలేట్ అవుతుంది, టు అండ్ ఫ్రో కదా. అంటే ఇప్పుడు ఎన్ అనే పార్టికల్ ఓ నుంచి ఎన్కి వెళ్ళిందిరా, ఇటు వెళ్ళింది పైకి, అంటే డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంది, పైకి ఉంది, ఇగో ఇట్లా పైకి డిస్ప్లేస్మెంట్. మరి ఎన్ నుంచి ఓకి కిందకు ఉంది ఎవరు, యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఎప్పుడు మీన్ పొజిషన్ వైపు ఉంటుందని చెప్పాను కదా డెఫినేషన్లో. ఇటు చూడు, డిస్ప్లేస్మెంట్ పైకి, యాక్సిలరేషన్ కిందకి. ఎందుకు కిందకు ఉంది, పార్టికల్ ఎటు వెళ్ళినా యాక్సిలరేషన్ ఎప్పుడు ఎటు ఉంటుందా. ఇప్పుడు పార్టికల్ ఇక్కడ ఉంది, యాక్సిలరేషన్ ఇటు ఉంటుంది. పార్టికల్ ఇక్కడ ఉందిరా, యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది. పార్టికల్ ఇక్కడ ఉంది, యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది. పార్టికల్ ఇక్కడ ఉంది, యాక్సిలరేషన్ ఎప్పుడు టువార్డ్స్ ద మెయిన్ పొజిషన్ వైపే ఉంటుంది. అది పీ పార్టికల్ యాక్సిలరేషన్. మరి ఎన్ పార్టికల్ అంటే, ఎన్ అంటే ఇట్లా, పీ పార్టికల్ అంటే ఇట్లా రౌండ్ తిరుగుతాను. ఎన్ పార్టికల్ అంటే, ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ పీ, పీ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ ఇట్లా. అంటే ఈ ప్రొజెక్షన్ పైకి వెళ్ళినప్పుడు డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, కానీ యాక్సిలరేషన్ డౌన్ టువార్డ్స్ ద మెయిన్ పొజిషన్ వైపు ఉంటుంది. అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అన్నట్టుగా మీనింగ్. అంటే మైనస్ కదా, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, యాక్సిలరేషన్ కిందకు ఉంది. అంటే ఇది కూడా సాటిస్ఫై అయిందిగా. ఫస్ట్ టు అండ్ ఫ్రో మోషన్ ని, ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ పి, పి అనే ప్రొజెక్షన్, పి పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ ఎన్ అనేది టు అండ్ ఫ్రో మోషన్ ఉంది ఇలా, అండ్ పీరియాడిక్ మోషన్ ని సాటిస్ఫై చేసింది. నెంబర్ 3, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఇగో ఈ ఎన్ ప్రొజెక్షన్ యొక్క డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, ది ఎన్ ప్రొజెక్షన్ యొక్క యాక్సిలరేషన్ కిందకు ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది మైనస్ కాబట్టి. అన్ని కండిషన్స్ ఫాలో అయింది కాబట్టి ఈ ప్రొజెక్షన్ చేసేటువంటి మోషన్ ఏమంటాం మనం, ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నట్టుగా. మరి దాన్ని ప్రూవ్ చేయాలి, మనకి ఏం రావాలి ఆన్సర్, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
మైనస్ వై అని రావాలి. అదేగా? ఎస్, అదే నేను ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా. అద్భుతంగా మీరేనండి. క్లియర్? ఎస్, ఇక్కడ వాటి కండిషన్ చూడండి. ఇదే we have to prove that the projection of uniform circular motion on any diameter of a circle execute SHM అని ప్రూవ్ చేయాలి. ప్రొజెక్షన్ యొక్క మోషన్ SHM లో ఉందని మనం ప్రూవ్ చేయాలి. సో లెట్ us consider a particle P is moving on the circumference of the circle of radius A with uniform angular velocity omega. ఇక్కడ మనం డయాగ్రామ్ లో నేను చెప్తాను చూడండి. ముందు డయాగ్రామ్ లో మళ్ళీ ఇక్కడ చెప్తా చూడండి. ఇగో ఓ నుంచి ఎన్కి వెళ్ళిందిగా, దీని డిస్ప్లేస్మెంట్ ఏంది ఏ. ఇది సర్కిల్కి ఇది ఏమైంది నాని, ఇది రేడియస్ని ఏ అందాం మనం, యాంప్లిట్యూడ్ కదా. ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదేమీ లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ వై, అదేనా. పార్టికల్ ఇలా రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ చేసేటువంటి మోషన్ SHM అని మనం ప్రూవ్ చేయాలి. అది పాయింట్. అయితే మరి పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు దీని యాక్సిలరేషన్ ఇటేగా ఉండేది. మరి యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది బాబు? ఒమేగా స్క్వేర్ ఏ అంటది యాక్సిలరేషన్. ఒమేగా స్క్వేర్ ఏ ఏడిది? ఒమేగా స్క్వేర్ ఏ అనేది యాక్సిలరేషన్. అరే పార్టికల్ పి ఇక్కడ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ టువార్డ్స్ ద మీన్ పొజిషన్. పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ ఎటేగా, పార్టికల్ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ ఎటేగా, టువార్డ్స్ ద మీన్ పొజిషన్. మరి ఇక్కడ టీటా అంటే దీన్ని ఒమేగా టీ అంటాం. ఎందుకంటే ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ కదా. ఒమేగానే ఏమంటాం మనం? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. అంటే దీని నుంచి టీటా ఈజ్వల్ ఏమైంది రా బాబు? ఒమేగా ఇంటూ టీగా. ఎస్, ఇది ఒమేగా ఇంటూ టీ. సో ఇక్కడ ఈ ఒమేగా స్క్వేర్ ఏ అనేది యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ ని 2 కాంపోనెంట్స్ గా రిజోల్వ్ చేద్దాం మనం, అంతేనా? లేదా దీన్నైనా 2 కాంపోనెంట్స్ గా రిజోల్వ్ చేద్దాం. టీటా ఈజ్వల్ ఒమేగా టీ. ఇగో ఇది ఒమేగా స్క్వేర్ ఏని హారిజంటల్ కాంపోనెంట్ అంటాం, వర్టికల్ కాంపోనెంట్ అంటాం. హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఏంది? ఒమేగా స్క్వేర్ ఏ కాస్ టీటా. దీన్ని ఒమేగా స్క్వేర్ ఏ అనే యాక్సిలరేషన్ ఎప్పుడు సెంటర్ వైపు ఉంటుంది కదా, టువర్డ్స్ మీన్ పొజిషన్. దిస్ ఈస్ ఇట్ రిజల్ట్ ఇంటూ 2 కాంపోనెంట్స్, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఇది హారిజంటల్ కాంపోనెంట్ ఒమేగా స్క్వేర్ ఏ కాస్ టీటా. వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? ఇదిగా ఇదేంటిది? ఇది ఒమేగా స్క్వేర్ ఏ సైన్ టీటా, అదేనా? ఎస్, మనం అసలు దేన్ని ప్రూవ్ చేయబోతున్నాం? ఎన్ అనే ప్రొజెక్షన్. దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పి. పి పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ చేసే మోషన్ SHM అని ప్రూవ్ చేయబోతున్నాం. కాబట్టి దీని యాక్సిలరేషన్ తీసుకుంటాను. ఎవరి యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ ఆఫ్ ఎన్. అదే రాస్తాను చూడండి. యాక్సిలరేషన్ ఆఫ్ ఎన్. ఎన్ యాక్సిలరేషన్ ఏంటమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ ఒమేగా స్క్వేర్ ఏ కాస్ టీటా అంటుందండి. ఒమేగా స్క్వేర్ ఏ కాస్ టీటా ఇది అంతే కదా. ఇగో ఎన్, ఇగో ఇది కదా, ఇగో ఇది కదా యాక్సిలరేషన్. ఎన్ యాక్సిలరేషన్ ఇదే కదా, ఒమేగా స్క్వేర్ సైన్ టీటా కదా, కాస్ టీటా కాదు, సైన్ టీటా. ఒమేగా స్క్వేర్ ఏ సైన్ టీటా, ఓకేనా? ఒమేగా స్క్వేర్ ఏ సైన్ టీటా అంటాం మనం. క్లియర్? సో ఇప్పుడు దీని యాక్సిలరేషన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, బట్ హియర్ సైన్ టీటా అని ఏమని రాయొచ్చు అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ రాద్దాం మనం. దేర్ ఫోర్ సైన్ టీటా ట్రయాంగిల్ ఏంది? ఓపిఎన్ తీసుకున్నాం అకార్డింగ్ టు ఓపిఎన్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏందాం? సైన్ టీటా. టీటా అంటే ఇక్కడ ఏంది? దీన్ని ఒమేగా టీటా అంటాం కదా మనం. ఇగో ఇది టీటా కదా. టీటా అంటే ఏంది? ఒమేగా టీ కదా. ఇక్కడ టీటా అయితే ఇది కూడా టీటానే. ఇగో ఈ ట్రయాంగిల్ తీసుకున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటి ఇప్పుడు? సైన్ టీటా ఇది కూడా ఆపోజిట్ సైడ్ అంటే ఏంది? వై బై హైపోటెన్స్ అంటే ఏంది? ఏ. అంటే ఇప్పుడు సైన్ టీటా ప్లేస్లో ఇక్కడ ఏం రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ టీటా అంటే ఏందిరా? వై బై ఏ కదా. ఏ గెట్స్ క్యాన్సిల్ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? ఒమేగా స్క్వేర్ వై. దీని ముందు మనం మైనస్ రాయొచ్చు. అద్భుతం. ఎందుకని ఇందాకే చెప్పిన, పార్టికల్ పైకి వెళ్తుంది, ప్రొజెక్షన్ పైకి వెళ్తుంది అంటే దీని డిస్ప్లేస్మెంట్ పైకే ఉంది. కానీ దాని యాక్సిలరేషన్ ఎట్లుంటుంది? మీన్ పొజిషన్ వైపు, అంటే సెంటర్ వైపు. అంటే ప్రొజెక్షన్ పైకి వెళ్తుంది, దీని డిస్ప్లేస్మెంట్ వై పైకి ఉంది, కానీ దీని యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఏ అండ్ వై ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్. సో హియర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ కదా.
ఎందుకంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉందిగా పార్టికల్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంటే కదా. యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్ రా, యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఈజ్ డైరెక్ట్ కాన్స్టెంట్ కాబట్టి తీసేద్దాం మనం. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అంటే ఎస్హెచ్ఎం ఫార్ములా ఇదేగా, అంటే మనం దీన్ని ప్రూవ్ చేసినట్టేగా. కాబట్టి ఏమని ప్రూవ్ చేసినాం, యాక్సిలరేషన్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ P ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేసినట్టే, అంతేనా. సో దీనికంటే ముందు స్టోరీ ఉంది, అది మీరు నేర్చుకోండి, రాయండి అది. సో ఆ డయాగ్రామ్కి సంబంధించింది ఇదంతా. లెట్ us కన్సిడర్ పార్టికల్ P is moving on the circumference of a circle of radius A with uniform angular velocity omega. Draw two perpendicular from P onto the diameter xx dash and y dash అన్న మనం. అదే P అనే పార్టికల్ కి ఇక్కడ ఒక ప్రొజెక్షన్ డ్రా చేయండి పర్పెండిక్యులర్ గా. ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక ప్రొజెక్షన్, వై యాక్సిస్ మీదకి ఒక ప్రొజెక్షన్ డ్రా చేయండి అని అడిగితే ఏం లేదా, అంతేనా. ఎస్, ఇది దీని పర్ఫెక్ట్ ఆన్సర్ ఇదే అన్నమాట. వెరీ సింపుల్. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేశాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండలం ఈ సింపుల్ హార్మోనిక్, హెన్స్ హియర్ డెరివ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైమ్ పీరియడ్ అండ్ వాట్ ఈజ్ సెకండ్స్ పెండలం అన్నది. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. రెండే క్వశ్చన్లు ఇందులో, రైట్. ఈ సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫస్ట్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండలం ఈ సింపుల్ హార్మోనిక్ అన్నాడు అని ప్రూవ్ చేయమన్నాడు, అదేనా. అంటే సింపుల్ పెండలం చేసేటువంటి మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయి అన్నాడు. అంటే ప్రూవ్ చేయడం అంటే ఏం రావాలి మనకి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y అనేగా వచ్చేది, అంతే కదా. ఎస్, రైట్. ప్రూవ్ చేసి ఆ సింపుల్ పెండలంకి టైం పీరియడ్ కనుక్కో అన్నాడు, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా నేను చెప్తాను, నేను ఇక్కడ దిస్ ఈజ్ రిజిడ్ సపోర్ట్, దిస్ ఈజ్ పాయింట్ O. A pendulum is freely suspended from the rigid support. The mass of the pendulum m, and this is point A. So it is freely suspended from the rigid support. When it pulled aside and left it like this and left it, it makes number of oscillations about the mean position. This is the point A, this is point B. ఇది ఇట్లా ఆసిలేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని డిస్ప్లేస్మెంట్ ఇది ఇగో ఇక్కడికి, బాడీ ఏ నుంచి ఇదేముందాం మనం బి అందాం, ఇది సి అందాం, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ మనం ఎక్స్ అనుకుందాం. ఇగో డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, కానీ యాక్సిలరేషన్ ఎప్పుడు ఎటు ఉంటుంది, టువార్డ్స్ ద మీన్ పొజిషన్. అంటే మనం ఇది ఎస్హెచ్ఎంలో ఉందని ప్రూవ్ చేయాలంటే లాస్ట్కి మనకి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x అని రావాలి. అరే సింపుల్ పెండులం చేసే మోషన్ ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయాలంటే ఇది 4 కండిషన్ ఫాలో కావాలి. నెంబర్ 1, పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. ఎస్, ఇది పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రిపీట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి 2 సెకండ్స్ పడితే, మళ్ళీ అక్కడికి రావడానికి మళ్ళీ 2 సెకండ్స్, మళ్ళీ 2 సెకండ్స్. సో ఇట్ రిపీటెడ్ ఇన్ సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో ఇట్ ఈస్ ఏమంటుంది అని, అందుకనే పీరియాడిక్ మోషన్. నెంబర్ 2, టు అండ్ ఫ్రో మోషన్ అయి ఉండాలి. మరి టు అండ్ ఫ్రో మోషనేగా. ఎస్, సెకండ్ కండిషన్ కూడా ఫాలో అయింది పెండులం. థర్డ్ ఏంది, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్గా, డిస్ప్లేస్మెంట్గా. ఇగో డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. కాకపోతే డిస్ప్లేస్మెంట్ మీన్ పొజిషన్ నుంచి బయటకు ఉంటుంది, యాక్సిలరేషన్ మీన్ పొజిషన్ వైపు ఉంటుంది. కాబట్టి థర్డ్ కండిషన్ ఏంది, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఫోర్త్ ఏంది, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ది మీన్ పొజిషన్. మరి అంతేగా, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది డిస్ప్లేస్మెంట్, ఎక్స్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ ఫిఫ్త్ ఏంది, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ యాక్ట్స్ టువార్డ్స్ ది మీన్ పొజిషన్ వైపే ఉంటుంది. ఒకవేళ బాంబ్ ఇటు వెళ్ళింది అనుకో, యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది, ఎప్పుడు మీన్ పొజిషన్ వైపే ఉంటుంది యాక్సిలరేషన్. మరి ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఏమన్నాడు చూడండి, సింపుల్ పెండ్లో ఉంటే ఏ బాబ్ అంటే ఇది బిఓబి బాబ్. ఏ బాబ్ కన్సిస్ట్ ఆఫ్ పాయింట్ మాస్ అనమాట. ఇది ఏ చిన్నది పాయింట్ మాస్ బై ఎ లైట్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్. ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే సాగదిగా ఇంతే ఉంటుంది, ఫిక్స్డ్. ఈజ్ కాల్డ్ సింపుల్ పెండ్లం. ఇది సింపుల్ పెండ్లం. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి మరి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ ది టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం, దాని స్టోరీ అనమాట ఇదంతా కూడా.
కన్సిడర్ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ ఎల్, ఎల్ ఇది నాట్ 1, ఎల్. ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడు, ఇక్కడ చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్దాం మనం, రైటా? సో ఇగో సింపుల్ పెండలం యొక్క లెంత్ చూడండి బాబు, ఇది ఎల్ కదా, ఎస్. దీన్ని ఒకవైపు లాగాం, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్మెంట్ ఇది, ఎక్స్, ఎక్స్ డిస్ప్లేస్మెంట్. బట్ వీ నో వెరీ వెల్ వెన్ ద బాబ్ ఈజ్ ఎట్ పాయింట్ బి, మనం దీన్ని లాగాం కదా ఇక్కడికి, when the bob is at point B, on this bob the two types of the forces acts on this bob. దీని మీద two types of the force act అయితేరా. నెంబర్ 1 is weight is always acting in downward direction, mg. అరే ఏ బాడీ మీద వెయిట్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అయింది. సో mg, this is the weight. అరే on this bob two types of the force acts on this bob. Number 1 is weight, weight is always acts in downward direction. అనదర్ వన్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఈ బాబుని గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతూ ఉంటుంది, వైర్ ఏమో పైకి లాగుతూ ఉంటుంది. ఈ వైర్ దీన్ని పైకి లాగే ఫోర్స్ ఏందే, టెన్షన్. వైర్లో ఉండే ఫోర్స్ ఏమంటామే, టెన్షన్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమంటామే ఇక్కడ, వెయిట్, ఎంజీ. ఎస్, అంటే ఈ బాబు మీద 2 ఫోర్స్ యాక్ట్ అవుతాయి, ఒకటి ఎంజీ, ఇంకోటి టీ, వైర్ లాగేది. రైట్, హియర్ ఎంజీ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇక్కడికి లాగితే వర్టికల్ దగ్గర ఇది ఎంత యాంగిల్ చేసిందే బాబు, టీటా. అంటే దీన్ని టీటా యాంగిల్తో సైడ్కి లాగాను అన్నట్టు, టీటా యాంగిల్. ఇక్కడ యాంగిల్ టీటా అయితే ఇది కూడా యాంగిల్ టీటానేగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది స్ట్రైట్, ఇగో ఇది కూడా స్ట్రైట్, ఎంజీ కూడా స్ట్రైట్. ఇగో ఇది ఇలా ఉంటే ఇది కూడా ఇలా ఉంది, దీనికి దీనికి, ఇక్కడ కూడా దీనికి దీనికి మధ్య యాంగిల్ ఎంతో, దీనికి ఇది కూడా స్ట్రైట్గా యాంగిల్ అంతే, టీటా. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ ఎంత ఉంటుంది. హియర్ ఎంజీ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ నౌ. ఇగో టీటా పక్కన ఉన్నది ఎప్పుడు హారిజంటల్ కాంపోనెంట్, ఇది కాస్ వస్తుంది, ఎంజీ కాస్ టీటా. ఇగో దీన్ని 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన, ఎంజీ కాస్ టీటా, మళ్ళీ దీన్ని ఎంజీ సైన్ టీటా. హియర్ ఎంజీ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ నౌ, హారిజంటల్ కాంపోనెంట్ ఎంజీ కాస్ టీటా, వర్టికల్ కాంపోనెంట్ ఎంజీ సైన్ టీటా. ఎస్ ఎస్, మనకి ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎంజీ పైన ఇగో ఈ బాబుని ఈ వైరు కొంత ఫోర్స్తో పైకి లాగుతుంది, ఒక 100 న్యూటన్ ఫోర్స్తో పైకి లాగింది అనుకో సపోజ్. ఇటువైపు ఎంజీ కాస్టిటా కూడా 100 న్యూటన్ ఫోర్సే. ఈ ఫోర్స్ ఎంత ఉంటుందో ఈ ఫోర్స్ అంతే ఉంటుంది. ఇటు 10 న్యూటన్ ఫోర్స్ అయితే ఇది కూడా 10 న్యూటన్ ఫోర్సే. అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ఎంజీ కాస్టిటా బ్యాలెన్స్డ్ విత్ ఈచ్ అదర్, ఒకదాని ఒకటి బ్యాలెన్స్డ్. ఇదంత ఫోర్స్ ఇదంత ఫోర్స్ కాబట్టి సేమ్ ఫోర్స్ కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ 0 ఈ డైరెక్షన్ లో. మళ్ళీ ఇక్కడ చూడు, ఈ బాబుని ఇటు లాగే ఫోర్స్ ఏందే బాబు, ఎంజీ సైన్ టీటా. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటువైపు ఫోర్స్ లేదుగా. అరే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటు ఫోర్స్ ఉందా, ఇగో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటు ఫోర్స్ లేదుగా. అంటే సచ్చినట్టు ఇది ఏమైంది, ఇప్పుడు ఇటు వచ్చేస్తుంది. అరే ఈ బాబు ఇటు వెళ్ళడానికి కానీ ఇటు వెళ్ళడానికి కానీ అవకాశాలు లేవు. ఎందుకు లేదు, ఈ ఫోర్స్ అనేది ఈ ఫోర్స్ కి ఈక్వల్, ఎంజీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. బట్ ఇక్కడ ఇగో ఈ బాబుని ఇటు లాగే ఫోర్స్ ఏందే, ఎంజీ సైన్ టీటా. మరి దీన్ని బ్యాలెన్స్ చేసే ఫోర్స్ అటు ఏమైనా ఉందా, అట్లాగేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బాబు అనేది ఇటు వస్తుంది, మీన్ పొజిషన్ వైపు వస్తుంది మళ్ళీ. అందుకనే ఇక్కడ ఎంజీ సైన్ టీటాని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఏ ఫోర్స్ అంటే బాబు, రీస్టోరింగ్ ఫోర్స్. వెరీ నైస్, రీస్టోరింగ్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంది అసలు, ఇట్ బ్రింగ్ బ్యాక్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడికి లాగాను రా, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి లాగాను కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. నేను లాగాను, నేను ఫోర్స్ అప్లై చేసిన, ఇటు లాగాను. ఇప్పుడు నేను వదిలేసినప్పుడు అదే వెళ్ళింది ఆయనకి. మరి వెనక్కి వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు, నేనంటే ఇటు తీసుకొచ్చాను బి వరకు. మరి వదిలేసినప్పుడు వెనక్కి ఎవరు తీసుకెళ్లారు, ఎంజీ సైన్ టీటా అనే ఫోర్స్. ఏ ఫోర్స్ అయ్యా, ఎంజీ సైన్ టీటా అనే ఫోర్స్ ఇది పై వెనక్కి వెళ్ళింది దానివల్ల. కాబట్టి ఎంజీ సైన్ టీటా ఫోర్స్ ఏమంటారు, రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. అంటే దీనిలో ఒక ఫోర్స్ రీస్టోర్ అయి ఉంటుంది, ఆ ఫోర్సే బ్రింగ్ బ్యాక్, దీన్ని వెనక్కి తీసుకెళ్ళింది, అదే రీస్టోరింగ్ ఫోర్స్. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ మైనస్ ఎంజీ సైన్ టీటా. సైన్ టీటాని రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. మైనస్ ఎందుకు వచ్చిందే బాబు, డిస్ప్లేస్మెంట్ కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్ మైనస్ ఎంజీ సైన్ టీటా. ఎఫ్ని ఏమంటాం మనం, ఎంఏ ఇజ్ ఈక్వల్ మైనస్ ఎంజీ సైన్ టీటా. ఎంఎం కథం,
అంతేనా? ఎస్, ఏముంది ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ సైన్ థీటా కదా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. బట్ హియర్ వన్ థింగ్, సైన్ థీటా ఈజ్ వెరీ స్మాల్. థీటా అనేది వెరీ స్మాల్, 4-5 degrees కంటే ఎక్కువ ఉండదురా. ఇప్పుడు పెండులాన్ని ఒక 4 degrees 1 degree సైడ్కి లాగుతారు అంతే. ఇగో దీన్ని ఎట్లా అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ యాంగిల్. అంటే స్మాల్ యాంగిల్ అంటే సైన్ థీటా విల్ బికమ్స్ థీటా ఇదిగా వెరీ స్మాల్గా. కాబట్టి ఇప్పుడు దీని ఏమైంది, ఇది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ, ఇగో సైన్ థీటా విల్ బికమ్స్ థీటాగా, ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ సైన్ థీటా, జీ థీటా. సో ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ. థీటా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థీటా? థీటా అంటే యాంగిల్ రా. ఇక్కడ చూడు, సిన్స్ యాంగిల్ ఫార్మ్ అయిందిరా. యాంగిల్ అంటే ఆర్క్ లెంత్ బై రేడియస్ గా. ఇగో ఇది ఓ అనుకుందాం, ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. ఇది ఏమైందిరా, ఇదంతా ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, ఇది ఇలా రౌండ్గా తిరిగి వచ్చింది అనుకో, ఇట్లా సర్కిలేగా ఇది. ఇగో చూడు, ఇది ఇలా ఎట్లా తిరిగి వచ్చింది అనుకో సర్కిల్గా. అంటే సర్కిల్కి ఇదేందమ్మా సెంటర్. ఇదేమైంది సర్కిల్కి, ఇదేమైంది ఆర్క్ ఇదిగా, ఆర్క్ లెంత్గా ఇది ఎక్స్ అనేది ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇగో సర్కిల్కి సెంటర్ నుంచి ఇది రేడియస్ అంటే, రేడియస్ అంటే ఏంది ఇక్కడ ఎల్, లెంత్ ఆఫ్ ది పెండులం. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఎస్, ఆర్క్ లెంత్ అంటే ఏందమ్మా ఎక్స్, రేడియస్ అంటే ఏందమ్మా ఎల్. అంటే థీటా ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై ఎల్ ఇదిగా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో థీటా ప్లేస్లో ఏందా మనం ఎక్స్ బై ఎల్. క్లియరా? నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ అద్భుతంగా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ బై ఎల్. ఇగో మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. ఇక్కడ జీ అనేది కాన్స్టెంట్గా 9.8గా, ఎల్ అనేది కూడా లెంత్ ఆఫ్ ది పెండులంగా. ఇగో పెండులం యొక్క లెంత్ కూడా కాన్స్టెంట్గా మారదుగా. ఇది లెంత్ ఆఫ్ ది పెండులం కాన్స్టెంట్, జీ వాల్యూ 9.8 కాన్స్టెంట్. కాబట్టి జీ బై ఎల్ కాన్స్టెంట్ కదా, జీ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాబట్టి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఇగో ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేసినట్టేగా. అరే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, సింపుల్ పెండులం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేసినాం. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మైనస్ ఎక్స్ వచ్చిందంటే అవుట్ అన్నట్టు. ఇప్పుడు ఏం కావాలి మనకి టైం పీరియడ్ అవ్వాలి. టైం పీరియడ్ కనుక్కోవాలి. టైం పీరియడ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టైం పీరియడ్? ద టైం టేకెన్ బై ది పెండులం టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. అంటే నేను ఇక్కడ లాగాను కదా, ఇక్కడ లాగి వదిలాను, ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే వన్ ఆసిలేషన్ కంప్లీటెడ్ అంటాం. వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి పట్టే టైమే టైం పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడరా, ఇక్కడ వదిలేను నేను, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి 2 seconds పట్టింది అనుకో. ఇప్పుడు టైం పీరియడ్ ఏంటమ్మా 2 seconds. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టైం పీరియడ్? ద టైం టేకెన్ బై ది పెండులం బాబ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి 4 seconds అయితే టైం పీరియడ్ 4 seconds అట్లా. మరి ఈ సింపుల్ పెండులంకి టైం పీరియడ్ కనుక్కోమంటాడు. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అద్భుతం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్, సారీ ఇక్కడ వచ్చేసిందిగా, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్గా. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి నీట్గా. ఏ ఈజ్ మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్, ఈక్వేషన్ నెంబర్ 2 అన్నమాట. ఆల్రెడీ బట్ వీ నో దట్ ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్ చెప్పిన యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని వచ్చింది. యాక్సిలరేషన్ అంటే ఏందమ్మా ఇది, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్న ఏ పార్టికల్ యాక్సిలరేషన్ అయినా ఫార్ములా ఇదే, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఎక్స్ అంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ లేదా డిస్ప్లేస్మెంట్ కదా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. చూడమ్మా, ఈక్వేషన్ నెంబర్ 2 ఇది, ఈక్వేషన్ నెంబర్ 3 ఇది. ఇది యాక్సిలరేషనే, ఇది యాక్సిలరేషనేగా. సో రెండింటిని ఈక్వల్ చేసేద్దాం రెండు. అంటే ఇదేందమ్మా, ఇది ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్, ఇదేంది నాన్న మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏంద్రా బాబు జీ బై ఎల్.
బట్ దేనికోసం ఈ పోరాటం అంతా కూడా? టైం పీరియడ్ కావాలి మనకి. సో ఒమేగా అంటే మనకు తెలుసు, ఒమేగా అంటే 2π/tగా, 2π/tగా ఒమేగా అని ఇలా రాద్దాం. ఒమేగా స్క్వైర్ హెడ్ పోతే ఏమైందిరా √g/Lగా. ఒమేగా అంటే ఏంది 2π/t కాదు, ఎందుకంటే టైం పీరియడ్ కావాలి కాబట్టి దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకున్నా. ఒమేగా 2π/t దట్ ఈజ్ ఈక్వల్ ఏంటి √g/L. కానీ నీకు టైం పీరియడ్ కదా కావాల్సింది. సో టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ, ఇది రివర్స్ అయింది కదా, అంటే ఇది రివర్స్ అయింది అప్పుడు, అంటే 2π ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ L/g. ఇదేగా ద టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండలం t ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ L/g. ఇలా చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. కానీ ఈ సెకండ్ క్వశ్చన్కి దాని కింద అడిగాడు ఇంకోటి, ఏమని చూద్దాం. ఇగో ఇదంతా ఈ స్టోరీ అంతా మీరు నేర్చుకోవాలి, చదువుకోండి, మాకు మంచిగా అర్థమైంది లైన్ టు లైన్. ఓకేనా? అండ్ క్వశ్చన్ ఏమడిగాడు చూద్దాం మనం అసలు. ఇగో షో దట్ ద సింపుల్ పెండలం ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ మైనస్ x అని ప్రూవ్ చేసినాం. తర్వాత ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్ వచ్చింది, 2π ఇంటూ √L/g వచ్చేసింది. ఇప్పుడు ఏంది, వాట్ ఈజ్ సెకండ్స్ పెండలం అంటాడు. అసలు సెకండ్స్ పెండలం అంటే ఏంటి అని అడుగుతాను నేను. ఇగో సెకండ్స్ పెండలం, సెకండ్స్ పెండలం అంటే ఏంది, ఏ సింపుల్ పెండలం హూస్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ 2 seconds. ఏ సింపుల్ పెండలం యొక్క టైం పీరియడ్ 2 seconds అయితో ఆ సింపుల్ పెండలంని ఏమంటాం మనం, సెకండ్స్ పెండలం అంటాం. అంటే ఇప్పుడు నేనేమంటానా, ఇగో ఇది పెండలం రా, ఇది మీన్ పొజిషన్, ఇట్లా లాగాను ఏ ఎక్స్ట్రీమ్ పొజిషన్, వదిలేసినాక ఇటు వచ్చింది, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ బి. అంటే ఇది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఏ దగ్గరకు వస్తే 1 ఆసిలేషన్ కంప్లీటెడ్. ఈ 1 ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి దీనికి 2 seconds పట్టింది అనుకో, అంటే దీని టైం పీరియడ్ ఎంత 2 seconds. ఈ పెండులాన్ని ఏమంటారా బాబు, సెకండ్స్ పెండులం అంటారు. ఏ పెండులం యొక్క టైం పీరియడ్ 2 seconds అయిదో దట్ ఈస్ కాల్డ్ సెకండ్స్ పెండులం. తర్వాత ఏమడిగాడు, ఫైండ్ లెంత్ ఆఫ్ టిక్స్ పెండులం. ఇది చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో, అందరికీ అర్థం కాలేదు చాలా మందికి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టిక్స్ పెండులం అన్నారు. ఈ టిక్స్ పెండులం ఏంద్రా బాబు అనుకుంటారు. ఈ టిక్స్ పెండులం అంటే సెకండ్స్ పెండులానికి ఇంకో పేరు ఏందా బాబు, టిక్స్ పెండులం. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏమని అడుగుతాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టిక్స్ పెండులం. టిక్స్ మీన్స్ సెకండ్స్ పెండులం, రైట్? అది మనం తెలుసుకుందాం, అద్భుతంగా తెలుసుకుందాం, మామూలు కాదు. టైం పీరియడ్ ఏంది అసలు ఫార్ములా, టిక్స్ పెండులానికి టైం పీరియడ్ కనుక్కోబోతాను నేను, లెంత్ కనుక్కోబోతాను. లెంత్ అంటే ఇది టిక్స్ పెండులం, దీని లెంత్ L, రైట్? టైం పీరియడ్ అంటే 2π ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ L/g. బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం, భారీ ఎత్తున t², 2π² అంటే ఏమైందిరా 4π², రూట్ క్యాన్సిల్ అయిపోద్దిగా L/g. సో నీకు కావాల్సింది L కదా, అంటే g ఇంటూ t², ఎస్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడే ఉంది బాబు 4π², అంతేనా? ఎస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే L ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది పెండులమేగా ఆయన కనుక్కోమన్నది, ఎస్. కాబట్టి ఇక్కడ g అంటే ఎంత 9.8, వెరీ గుడ్, ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండులం అంతా 2 seconds గా, కాబట్టి ఇది 2² అంటే అంటారా 4/4 ఇంటూ π² అంటే అంటారా 3.12 లేదా 3.14, ఎంత స్క్వేర్. అంటే L ఈజ్ ఈక్వల్ 9.8 ఇంటూ 4/4 ఇంటూ ఈ 3.14ని మనం డబుల్ చేస్తే ఆల్మోస్ట్ 9.8 వస్తుంది, ఆల్మోస్ట్ అంటే దగ్గర అంతే కదా, ఎస్. ఇప్పుడు 9.8 4 గెట్స్ క్యాన్సిల్. L ఈజ్ ఈక్వల్ ఏందమ్మా 1 మీటర్, ఆర్ దీన్ని ఏమంటాం 1 మీటర్ అంటే ఏంద్రా 100 సెంటీమీటర్. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టిక్స్ పెండులం యొక్క లెంత్ అనేది, అంటే ఒరిజినల్గా పర్ఫెక్ట్ చెప్పాలంటే 9.9999 సంథింగ్, 0.999 సంథింగ్, కాబట్టి 1 అవుతుంది. 1 మీటర్ ఆర్ 100 సెంటీమీటర్ అంటారు. ఏది టిక్స్ పెండులం యొక్క లెంత్ అనమాట. ఓకేనమ్మా, రైట్? ఫస్ట్ ప్రాబ్లం, ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM such that the maximum velocity during its oscillation is. అరే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్న పార్టికల్ కి మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏందయ్యా, A ఒమేగా. అది
మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంటే ఏది? ఏ ఒమేగా స్క్వేర్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్న బాడీకి మ్యాక్సిమం వెలాసిటీ అంటే ఇది, మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంటే ఇది. మ్యాక్సిమం వెలాసిటీ ఎక్కడ ఉంటుంది? మీన్ పొజిషన్ దగ్గర ఉంటుంది. మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అయితే క్వశ్చన్ అడిగాడు, ద మ్యాక్సిమం వెలాసిటీ అంటే వి మ్యాక్సిమం అనేది దేనికి ఈక్వల్ అట? హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం యాక్సిలరేషన్కి ఈక్వల్ అట. అంటే మ్యాక్సిమం యాక్సిలరేషన్ లో హాఫ్ కి ఈక్వల్ అట. ఇది ఆయన ఇచ్చిన కండిషన్. అదే ఇచ్చింది ఆయన. మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ ఈక్వల్ యాక్సిలరేషన్, మ్యాక్సిమం యాక్సిలరేషన్ హాఫ్ కి ఈక్వల్ అన్నాడు. మరి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా ఫ్రెష్గా. ఏందా బాబు? ఏ ఒమేగా వచ్చినోడా? ఏ మ్యాక్సిమం అంటే ఎంచిన? ఏ ఒమేగా స్క్వేర్ మిస్టర్ బాబులాల్. ఏ క్యాన్సిల్, అదేనా? అంటే ఇక్కడ ఏముందా బాబు? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై 2. ఒమేగా ఒమేగా క్యాన్సిల్గా, అంటే 2 into 1 ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏముంటుందిరా? 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒమేగా బై 2 కదా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏందా బాబు? 2 into 1 2. ఏంది ఒమేగా? మనకు అడిగింది ఏంటి బాబు? టైం పీరియడ్ అడిగాడు, కానీ మనకు వచ్చింది ఏంటి? ఒమేగా. టైం పీరియడ్ అంటే ఒమేగానికి ఫార్ములా ఏంది నాన్న? 2π/t, దట్ ఈజ్ ఈక్వల్ 2 కదా. కాబట్టి ఇప్పుడు టైం పీరియడ్ టీ కావాలిగా, దట్ ఈజ్ ఈక్వల్ టీ ఈజ్ ఈక్వల్ 2π/, ఈ 2 కిందకు వస్తుంది, టీ ఎట్ వెళ్తుందిగా. వెరీ నైస్. 2 క్యాన్సల్. టీ ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? పై. అంటే పై అంటే ఎంత నాన్న? 3.14. టైం పీరియడ్ కాబట్టి టైంకి యూనిట్ సెకండ్స్. 3.14 సెకండ్స్ ఉంటుంది. అంటే మనకి లాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాబ్లం యాడ్ చేస్తారు గ్యారంటీగా. అప్పుడు ఇగో ఇలాంటి ప్రాబ్లం యాడ్ చేస్తారు. ఓకే, క్లియర్? ఎస్. నెక్స్ట్, ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ టైం పీరియడ్ 2 seconds అట. దాని టైం పీరియడ్ ఎంత ఉందట? 2 seconds. వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ద ఫేస్ 0.25 seconds ఆఫ్టర్ లివింగ్ ద మీన్ పొజిషన్ అని అడుగుతాం. చాలా అద్భుతంగా వినాలి మంచిగా. ఇది పెండులం. ఇగో ఇది మెయిన్ పొజిషన్ రా. ఇగో ఇది మెయిన్ పొజిషన్, రైట్? ఇది ఇక్కడికి వెళ్ళింది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అందుంది. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, రైట్? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ పెండులం ఆసిలేటర్ టైం పీరియడ్ 2 seconds అట. అసలు దీని టైం పీరియడ్ ఇచ్చాడు. టైం పీరియడ్ అంటే ఏంటి? 1 oscillation కంప్లీట్ చేయడానికి బట్టే టైం. అంటే ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వస్తే అప్పుడు దాని టైం పీరియడ్ ఎంతట? టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఇచ్చాడు. ఓకే, రైట్. వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ద ఫేస్ అడుగుతాడు. ఫేస్ ఎంత ఎప్పుడట? ఆఫ్టర్ 0.25 seconds అన్నాడు. అంటే ఇక్కడ స్టార్ట్ అయిందయ్యా బాబ్, ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు టైం ఎంత? 0 సెకండ్ వచ్చింది. ఇది బాబ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందిరా. మరి ఈ నుంచి ఇటుకి రావడానికి ఎంత టైం పట్టింది? 0.5 seconds అట. సారీ, 0.25 seconds. ఏంటంటే ఇది 0.25 seconds అట. 0.25 seconds. ఇగో పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఫేస్ ఏంటిది? చేంజ్. ఫేస్ చేంజ్ అయ్యేదిగా. అరే ఇక్కడ ఉన్నప్పుడు ఫేస్, ఇక్కడ ఉన్నప్పుడు ఫేస్ రెండు సేమ్ కాదుగా. కాదు కదా, పొజిషన్ మారింది, డైరెక్షన్ మారింది. పొజిషన్ మారింది కదా, ఫేస్ చేంజ్ అయింది. మరి ఆ ఫేస్ ఏంటి? 0.25 seconds తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 0.25 seconds అయింది. అప్పుడు దీని ఫేస్ ఏంటి అని అడుగుతాడు. ఫేస్కి ఫార్మ్ అయిందిరా. అసలు యాంగులార్ ఫేస్ అంటే ఒమేగా బై టీనేగా, ఒమేగా ఇంటూ టీ కదా, అంతేనా? ఒమేగా యాంగులార్ వెలాసిటీ అంటే ఫార్మ్ అయింది బాబు. యాంగులార్ వెలాసిటీ అంటే యాంగులార్ అంటే ఫేస్ బై టైమే కదా. ఫేస్ యాంగిల్ అంటే యాంగిలే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం మనం? 5 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అంటే 2π/t అని రాయొచ్చుగా, ఎందుకంటే టైం పీరియడ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ. ఇంటూ టీ. సో 5 ఈజ్ ఈక్వల్ 2π/, టైం పీరియడ్ ఎంత బాబు? 2 ఇంటూ టైం ఎంత? 0.25. దట్ ఈజ్ ఈక్వల్ 2 గెట్స్ క్యాన్సిల్. పై ఇంటూ 0.25 అంటే ఎంత? 20π/100 అనొచ్చుగా. అప్పుడు ఏమైంది? ఇది పై ఇంటూ 25 ones 25 fours 1/4 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 5 ఈజ్ ఈక్వల్ ఎంతరా? π/4గా వచ్చింది. 5 ఈజ్ ఈక్వల్ π/4. π/4 అంటే యాంగిల్ కాబట్టి దీని ఏమంటారా? రేడియన్స్. అంటే ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం వల్ల ఫేస్ చేంజ్ ఇన్ ఫేస్ ఎంత? π/4 రేడియన్స్. ఇలా చేయాలి ప్రాబ్లం. అండ్ లాస్ట్ ప్రాబ్లం చూడండి అద్భుతంగా.
క్యాల్కులేట్ ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఆఫ్ లెంత్ 1 మీటర్. ఎస్, వెన్ ఇట్స్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చేంజెస్ ఫ్రమ్ 2 సెకండ్స్ టు 1 seconds అన్నాడు. రైట్, ఇక్కడ ఏమన్నాడు? క్యాల్కులేట్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ సింపుల్ పెండులమ్. చేంజ్ ఇన్ లెంత్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కున్నాడే బాబు? చేంజ్ ఇన్ లెంత్ కావాలి. ఎప్పుడు? సింపుల్ పెండులమ్ ఆఫ్ లెంత్ ఎంత ఉందట? L1 ఈజ్ ఈక్వల్ సింపుల్ పెండులమ్ లెంత్ ఎంతట? 1 మీటర్. మరి టైం పీరియడ్ ఎంత ఉంది? 1 మీటర్ లెంత్ ఉన్నప్పుడు ఆ సింపుల్ పెండులమ్ యొక్క టైం పీరియడ్, దేని టైం పీరియడ్? 1 మీటర్ లెంత్ ఉన్న పెండులమ్ యొక్క టైం పీరియడ్ T1 ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఉందట. మరి టైం పీరియడ్ చేంజ్ అయిందట, 2 seconds నుంచి అక్కడికి 1.5 seconds చేంజ్ అయిందట. అప్పుడు లెంత్ ఎంత ఉండాలి కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఇంత టైం పీరియడ్ ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత, మరి ఇంత టైం పీరియడ్ ఉన్నప్పుడు ఎంత అని అడుగుతాను. మనం డైరెక్ట్గా గో త్రూ టైం పీరియడ్ ఫార్ములా. T ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ L/G. ఇది టీకి ఎల్కు మధ్య రిలేషనేగా, మిగిలినన్ని కాన్స్టెంట్గా. పై అంటే కాన్స్టెంట్, జీ అంటే కాన్స్టెంట్. అంటే T ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రూట్ Lగా కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? T1/T2 ఈజ్ ఈక్వల్ టు రూట్ L1/L2 కదా రాసేది మనం, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రిలేషన్. ఎస్, T1 అంటే ఎంత నాన్న? T1 అంటే T1 2 seconds కదా, 2 seconds. T2 అంటే 1.5. సో దట్ ఈజ్ ఈక్వల్ రూట్ L1 అంటే 1, L2 అంటే తెలియదు, అదే తెలుసుకోవాలి మనం. సో దీన్ని 2ని 1.5 అంటే ఎంతరా? 3/2 అంటాం కదా. 3/2, 3లో హాఫే కదా 1.5 అంటే. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/L2. ఇప్పుడు 2 పైకి వస్తే 2 into 2 4/3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/L2 కదా. ఎస్, L2 రావాలంటే బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ అయితే ఏది? 16/9, దట్ ఈజ్ ఈక్వల్ 1/L2. అంతే కదమ్మా. ఎస్ వెంకట్, ఎస్ రైట్. ఇక్కడ మన 16/9 ఈజ్ ఈక్వల్ రూట్ 1/L2 కదా. మళ్ళీ రూట్ బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ రూట్. రైట్, 16/3 స్క్వేర్ అంటే 9, దట్ ఈజ్ ఈక్వల్ 1/L2. సో ఫైనల్లీ L2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే రివర్స్ అయితేగా, L2/1 అంటే 9/16 కదా. ఎస్, 9/16. మరి మన అడిగింది ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ కదా. ఎస్, చేంజ్ ఇన్ లెంత్ అంటే లెంత్ డిక్రీజ్ అయింది చూడు. L1 ఎంతరా? 1 మీటర్. L2 ఎంత? 9/16 అంటే 0 పాయింట్ సంథింగ్. అంటే లెంత్ అనేది ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 0 పాయింట్ సంథింగ్ ఉంది. అంటే లెంత్ డిక్రీజ్ అయిందా? చేంజ్ అయింది, ఓకే ఒప్పుకుందాం. కానీ లెంత్ చేంజ్ అయింది కానీ ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్. కాబట్టి చేంజ్ ఇన్ లెంత్ కదా డెల్టా L ఈజ్ ఈక్వల్ ఏమంటాం మనం? L1లో నుంచి L2 మైనస్ చేయాలి. L1 ఎక్కువ ఉంది, L2 తక్కువ ఉంది కాబట్టి చేంజ్ ఇన్ లెంత్. L1 ఏంది నాన్న? 1. L2 ఏంది నాన్న? 9/16. LCM 16/9/16. సో చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ 7/16 meters. ఇదే చేంజ్ ఇన్ లెంత్ 7/16 meters. ఇలా చేయాలి ప్రాబ్లం. సో ఇదనమాట 3 questions నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 questions-లో 2 questions లాంగ్ ఆన్సర్, 2 questions ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 questions-లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒక ప్రాబ్లం యాడ్ చేస్తుంది దానికి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏదైనా యాడ్ చేయొచ్చు, మీరు పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ దీన్ని రిపీటెడ్గా చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.